వెల్కమ్ టు అవర్ ఛానల్ ముల్లాబంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. ఐ ఆమ్ నాట్ వరల్డ్ టీచర్. వరల్డ్ టీచర్స్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం, ఇల్లలమూడి అమ్మ, ముహమ్మద్ ప్రవక్త, జీసస్, ఆదిశంకరాచార్య, వివేకానంద, శారదామాత, వ్యాఖ్యాసాల వరల్డ్ టీచర్. I am teacher in Palnadu district at Vinukonda. That's all. దైవేచ్ఛ, సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క దైవేచ్ఛ అనే విషయాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. సామాన్య మానవులు ఎవరూ కూడా జరిగేటువంటిది ప్రతిదీ కూడా దైవేచ్ఛ ప్రకారమే అని అనుకోవడం చాలా కష్టం. మనల్ని ఎవడో తిట్టాడు, వాడిని తిట్టేంత వరకు మనం నిద్రపోతాడు. మనల్ని కొట్టాడు, మళ్ళీ కొట్టేంత వరకు మనకు నిద్ర పట్టదు. ఎందుకనంటే ఇవన్నీ కూడా ప్రతీకార చర్య అనేటువంటిది సామాన్య మానవులైనటువంటి మనకుంటుంది. కానీ సద్గురు సుబ్రహ్మణ్యం లాంటి అవధూతలకి ఆ ప్రతీకార చర్యలు అనేటువంటివి ఉండనే ఉండవు. వాళ్ళు ఎప్పుడూ కూడా ధ్యాన నిష్టలో ఉంటారన్నమాట. చేప ఏ విధంగా అయితే అది కళ్ళు తెరిచే నిద్రపోతూ ఉంటుందో అదేవిధంగా అవధూతలు, యోగులు వీళ్ళందరూ కూడా మనతో మాట్లాడుతూనే ఉంటారు, ధ్యాన నిమగ్నులై ఉంటారు. అటువంటి యోగీశ్వరుడు అవధూత సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో శ్రీకాళహస్తిలో ఉన్నారు. ఆయన్ని ఒకసారి దర్శించి ధరించండి. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినవే, మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి. కాబట్టి మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ వీడియోలు చూసి మానసిక ప్రశాంతతను పొందండి. సాయి చచ్చినటువంటి కోడి కోత వేస్తుందా? దాని కోసాం కోడిని, తలకాయ కోత వేయమంటే వేయగలదా? వేయలేదు. అదేవిధంగా అహంకారం చచ్చినటువంటి యోగి కూడా అంతే, మౌన భాషణం, మౌనంగా ఉంటాడు. అదేమో శారీరకంగా చచ్చిపోయింది. ఈ అవధూతలో యోగిలో అహంకారం అనేటువంటిది పోయింది. కాబట్టి ఈయన కూడా మాట్లాడలేడు. నీ శక్తే దేవుడు, అంతే. నీవు ఏ డ్యూటీ ఈజ్ డివైన్. నీవు ఏ పని అయితే చేస్తున్నావో దాన్నే మనస్ఫూర్తిగా సక్రమంగా చెయ్యి. అదే దైవశక్తి. నీ శక్తే దేవుడు. యథాశక్తి ప్రయత్నించు, అనుకున్నది తప్పనిసరిగా సాధిస్తావు. అజ్ఞానిలోని జ్ఞానాన్ని కూడా గుర్తించు, గౌరవించు. ఇప్పుడు ఒక యంత్రం ఉందనుకోండి, ఆ యంత్రంలో కదిలేటువంటి వస్తువులు ఉంటాయి, కదలనటువంటి స్థిరంగా ఉండేటువంటి వస్తువులు ఉంటాయి. కదిలే వస్తువు, కదలని వస్తువు రెండూ ఉంటేనే యంత్రం అనేది. లేకపోయినట్లయితే ఏ ఒక్కటి ఉండి ఒకటి లేకపోయినా కానీ యంత్రం అనేటువంటిది పనిచేయదు. అలాగే చరాచర ఈ సృష్టిలో అజ్ఞానులు, జ్ఞానులు ఇద్దరూ ఉంటారు. అలా జ్ఞానిని ఏ విధంగా అయితే గౌరవిస్తూ ఉన్నావో అదేవిధంగా అజ్ఞానిని కూడా గౌరవించు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. జ్ఞానంలోనే జ్ఞాని, అజ్ఞాని ఇద్దరూ కూడా ఉనికి ఉంది. జ్ఞానికి ఉనికి ఉంది, అజ్ఞానికి కూడా ఉనికి ఉంది. పైపై మెరుగులు, పైపై వేషాలు చూసి బాహ్య సౌందర్యానికి లోనవుతున్నాడు ఈ మానవుడు. అందువల్ల లేనిపోని కష్టాలన్నీ కూడా కొని తెచ్చుకుంటున్నాడు అనమాట. పైగా అమ్మాయి అందంగా ఉంది చూడటానికి, మంచి డ్రెస్ వేసుకోండి, వెంటనే వీడు ఏం చేస్తున్నాడు, ఆమె డ్రెస్సును చూసి పైపై మెరుగులు చూసి వీడు ప్రేమలో పడిపోయి ఆమె వల్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది చదువుకునేటువంటి పిల్లలు. అదే చెప్తున్నారు ఆయన గురువుగారు. అంతర్గతమైనటువంటి సౌందర్యం అనేటువంటిది ఉంది, జాలి, దయా, కరుణ అనేటువంటివి. కాబట్టి అంతర్గతమైనటువంటి సౌందర్యానికి విలువనివ్వాలి. పైన ఉండేటువంటి రంగు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఈరోజు నేను ఈ షర్ట్ వేసుకున్నా, ఈ మైక్ పెట్టుకున్నా, రేపు ఇంకో గుడ్డ చూడతా, అది ఇంకో రకంగా కనపడుతుంది. కాబట్టి ఈ పైకి కనిపించేటువంటివన్నీ కూడా ఎలాంటివి అంటే పై మెరుగులు, ఆకాశంలో ఉండేటువంటి మెరుపుల్లాగా వస్తుంటాయి, పోతూ ఉంటాయి. అంతర్గతమైనటువంటి సౌందర్యానికి నీవు విలువనివ్వు అని అంటున్నారు గురువుగారు. రాజు
ఏ వేషంలో ఉన్నా కానీ సరే, ఆయన రాజేగా. రాజు బంటు వేషం చూస్తున్నా రాజే, ప్యాంట్ షర్ట్ వేసుకొని తిరిగినా రాజే, కిరీటం పెట్టుకున్నా రాజే, కిరీటం లేకపోయినా రాజే. రాజు రాజే అన్నమాట. అదేవిధంగా యజమాని యజమాని, ఓనరే. ఎక్కడున్నా ఆయన ఇంట్లో ఉన్నా కానీ, బయట ఉన్నా కానీ, ఎక్కడున్నా కానీ ఓనరే అవుతాడు. జ్ఞాని జ్ఞాని అవుతాడు ఎక్కడున్నా కానీ. జ్ఞానం ఏ రూపంలో ఉన్నా కానీ అది జ్ఞానమే. అంటే ఏంటి? అజ్ఞానిలో కూడా జ్ఞానం అనేటువంటిది ఉంది. జ్ఞానికి సముద్రమంత పరంలో బిందువంత ఇహం కనపడుతుంది. చూడండి, సముద్రం లాంటిది పరం, బిందువు లాంటిది ఈ ఇహం. కాబట్టి సముద్రం అంత పరంలో ఇహం అటువంటి బిందువు లాంటిది కనిపిస్తుంది. అజ్ఞానికి ఈ రెండు కూడా వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. సముద్రం అన్నటువంటి ఇహంలో బిందువు అంత పరం అనేటువంటిది కనిపిస్తుంది అజ్ఞానికి. సర్వజ్ఞుడు అని అంటాం మనం కదా. సర్వజ్ఞుడు అంటే సర్వం జానాతి అని సంస్కృతంలో నిర్వచనం చెప్పారు. సర్వం తెలిసినటువంటి వాడు అని. కానీ గురువుగారు ఏమంటారంటే సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసిన వాడని కాదు, సర్వము పోగొట్టుకుని శరణాగతి మాత్రమే తెలిసినవాడు అని అర్థం. చూడండి ఏం చెప్పాడు. ఇది అవధూతల యొక్క లక్షణం. సామాన్యులైనటువంటి మనం అనుకునేటువంటి వాటికి వాళ్ళ యొక్క మనోభావాలకి చాలా తేడా ఉంటుంది. ఆయన ఏం చెప్పాడో చూడండి ఇక్కడ. సర్వజ్ఞుడు అంటే ఎవడు అంటే సర్వము పోగొట్టుకొని, ఇంకా భార్య పిల్లలు ఆస్తి పాస్తులు ఏమి లేవు, అన్నీ పోగొట్టుకున్నాడు అనమాట. రమణ మహర్షి దీనికి ఉదాహరణ. బాగా డబ్బున్నటువంటి వాడు తమిళ ఆయన వెంకటేశ్వర శర్మన్. అటువంటి వాడు చనిపోయి జీవించాడు ఆయన రమణ మహర్షి. పరమేశ్వరుడు రమ్మన్నాడు అంటే మానవాతీతమైన శక్తి కల్లో కనపడి రమ్మంది అంతే. 1000-2000 డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ కొండ గుహలోకి పోయి శివుడికి తన యొక్క కన్నీళ్ల చేత ఆయనకు అభిషేకం చేశాడు. పరమేశ్వరుడికి, అరుణాచలేశ్వరుడికి కన్నీటితోటి అభిషేకం చేశాడు. తండ్రి నువ్వు రమ్మన్నావు, నేను వచ్చాను అన్నాడు. వెంటనే ఆ శివలింగం నుండి కొన్ని శబ్దాలు అనేటువంటివి వచ్చాయి. అది వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట. ఇంకా వెంటనే తెచ్చుకున్న డబ్బులు కాస్త ఆ కోనేరులో పారేశాడు. ఆ కట్టుకున్న పంచా చొక్కా చించి అవతల పారేశాడు. చిన్న గోచి పెట్టుకున్నాడు అంతే. చెప్పాడు ఆ మానవాతీతమైన శక్తి ఆ కొండ గుహకు పోయి కూర్చోపోరా అని చెప్పాడు. అంతే కూర్చున్నాడు. ఆ విధంగా తన యొక్క అవసాన దశ వరకు కూడా అంతే కూర్చున్నాడు అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇది శరణాగతి అంటే ఇది. సర్వజ్ఞుడు అంటే ఆయన సర్వజ్ఞుడు అంతే. అంతేగాని పుస్తకాలు కావ్యాలు ఇవన్నీ తెలిసినటువంటి వాడు సర్వజ్ఞుడు కాదు. సర్వము పోగొట్టుకొని, మొత్తాన్ని కూడా పోగొట్టుకొని శరణాగతి మాత్రమే తెలిసినవాడు, అది ఆయన సర్వజ్ఞుడు. ఎవరూ తెలుసుకోలేనటువంటి సర్వాన్ని తెలిసినటువంటి వాడే సర్వజ్ఞుడు. చూడండి, సామాన్య మానవుడు ఎవడు కూడా తెలుసుకోలేడు, అహం స్వరూపాన్ని తెలుసుకోలేడు. అటువంటి వాడే సర్వజ్ఞుడు. ఆయనే రమణ మహర్షి అనటంలో సందేహమే లేదు. జీవునికి మెలకువ వచ్చినప్పటి నుండి మరలా నిద్రలోకి జారుకునేటువంటి వరకు సదా దృశ్యం కళలో నుండి ప్రసవించబడుతూనే ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం పడుకున్నాం, కళ్ళు మూసుకున్నాం, మళ్ళీ నిద్ర లేచాం, కళ్ళు తెరిచాం. కళ్ళు తెరిచినప్పటి నుంచి మళ్ళీ మనం కళ్ళు మూసుకునేంత వరకు కూడా దృశ్యం అనేటువంటిది కణలో నుండి ప్రసవించబడుతూనే ఉంటుంది. దృగ్గు, దృశ్యం, ద్రష్ట 3 ఉన్నాయి ఇక్కడ. కాబట్టి దృశ్యం అనేవి తప్పనిసరిగా కనపడుతూనే ఉంటుంది. మొదటి దృశ్యం అనేటువంటిదే స్వప్నం, కళ అని అంటాం. రెండవ దృశ్యమే జగత్తు, ఈ ప్రపంచం. మొదటిది యోని మనస్సు, రెండవ యోని మాయా అనేటువంటి పేర్లు పెట్టాను దానికి. నేను అనేటువంటి దానికి మరొక అక్షరం చేర్చినా కానీ సమస్య అనేటువంటిది తెగదు అంటారు గురువుగారు. నేను అనేటువంటి దానికి ఇంకొక అక్షరం చేర్చినా కానీ సమస్య తెగదు. నేను రామూర్తి, నేను సుబ్బారావు, నేను ఎల్లయ్య, పుల్లయ్య అనేటువంటి అక్షరాలు పక్కన చేర్చామనుకోండి, సమస్యకినే ఉంటుంది. కాబట్టి నేను అహం బ్రహ్మాస్మి అనుకో చాలు. ఎందుకంటే మీ అమ్మా నాన్న వాళ్ళు పెట్టినటువంటి పేరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీకు ఇష్టం లేకపోతే మార్చుకుంటున్నావు పేరు. కానీ అహం అనేదాన్ని మార్చుకోగలవా? నేను అనేదాన్ని ఎవడు మార్చుకోలేడు. నేను లేను అనేవాడిని ఒకటి చూపించండి చూద్దాం.
నాస్తికుడు కూడా నేను ఉన్నాను అనాల్సిందే, ఎందుకంటే వాడు ఉన్నాడు కాబట్టి, కనపడుతున్నాడు కాబట్టి. కాబట్టి నేనులో శరీరం ఉంది, నీ శరీరంలోనే అహం కూడా ఉంది. మొదటి నేను శివుడు, రెండో నేను అహం పార్వతి. బహిర్ముఖ అంటే ఇహం పార్వతి, అంతర్ముఖం అంటే పరం శివుడు. ఈ రెండు ముఖాలు కలిగినటువంటి వాడే అర్ధనారీశ్వరుడు. అది ఇహ పర ముఖాలు కలిగినటువంటి వాడే అర్ధనారీశ్వరుడు. మరి పరమాత్మ అంటాం కదా, పరమాత్మ అని అంటాం. పరమాత్మ అంటే ఎవరు అంటే ఈ రెండు ముఖాలు తనవి కావు అని ఉన్నటువంటి వాడే పరమాత్మ. అంతే, బాహ్య అంతర్ముఖాలు రెండూ కూడా నావి కావు అన్నటువంటి వాడే పరమాత్మ. శిల్పం ఉందనుకోండి, శిల్పం అనేటువంటిది శిల్పి యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. విద్యార్థి టీచర్ యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తాడు. కవిత్వం కవి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తుంది. చిత్రం చిత్రలేఖకుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఇహం పరాన్ని గురించి తెలుపుతుంది. అది ఇహలోకం అనేటువంటిది పరలోకాన్ని గురించి తెలుపుతుంది. పరమే ఇహముగా కూడా ప్రకటితమవుతూ ఉంటుంది. మాయను దాటడం అంటే దానికి తాను కనిపించకుండా పోవటం. అంటే మాయను దాటడం అంటే ఆ మాయకు తానే కనిపించకుండా పోవటం. మాయ అనేది ఎవడిదో తాను వాడే కావాలి, అప్పుడే తాను ఈ మాయను దాటగలడు. జగత్తుకి నిర్వచనం చాలామంది చెప్పారు. ప్రపంచం జగత్ అంటే ఏంటి అనేటువంటి దాని గురించి ఎంతోమంది నిర్వచనాలు చెప్పారు. కానీ నేను అహం అనేటువంటి దానికి ఇంతవరకు ఎవడు కూడా నిర్వచనం చెప్పలే. దైవం అనేటువంటి దానికి నిర్వచనం అనేటువంటి వాడు ఎవడూ చెప్పలేకపోయాడు. ఎందుకు అంటే అది అనిర్వచనీయం. అది నేను దైవం అనేటువంటి పదాలు అనిర్వచనీయం, ఎవడూ కూడా చెప్పలేరు. వాచామ గోచరాలు రెండూ కూడా. నవవిధ భక్తిని మనం దేవుడి మీద చూపిస్తున్నాం, విగ్రహాల మీద కాదు. నువ్వు చూపించాల్సింది ఎవరి మీద అంటే అందరి మీద. అభాగ్యులైనటువంటి వారు, దురదృష్టవంతులు, తర్వాత అజ్ఞానులు, జ్ఞానులు అందరి మీద చూపించు నవవిధ భక్తిని. అందరూ దైవ స్వరూపాలే. ఇక ఇది కదిలే వస్తువులు కదలని వస్తువులు ఉంటేనే యంత్రం, అజ్ఞానులు జ్ఞానులు అందరూ ఉంటేనే ప్రపంచం అనేది. కాబట్టి అందరి మీద కూడా నీవు నవవిధ భక్తిని చూపించు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అందరి జీవితాలు నీకు సందేశమే. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ. నీ జీవితం కాదు, అందరి జీవితాలు నీకు సందేశమే. ఎందుకని? నీ జీవితమే సందేహం కాబట్టి. సందేహము సందేశము రెండున్నాయి ఇక్కడ. ప్రతి ఒక్కరి జీవితం కూడా నీకు సందేశమే అవుతుంది. ఎందుకు అంటే నీ జీవితమే నీకు సందేహం కాబట్టి. సందేహం ఉన్నంత వరకు కూడా, ఈ దేహం ఉన్నంత వరకు కూడా సందేహాలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క జీవితము కూడా ప్రయోజనకరమే అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నేను అని కాకుండా, నేను ఉన్నాను అని కాకుండా, నేను ఉన్నట్లున్నాను అని ఉంటే నీవు పొందాల్సినటువంటి దాన్ని పొందినట్లే, దాంట్లో డౌటే లేదు. ఉన్నట్లు ఉన్నాను అనేదానికి, ఉన్నాను అనేటువంటి దానికి చాలా తేడా ఉంది. రీబర్త్ అని ఉంది, అంటే పునర్జన్మ. శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని చెప్పారు. పునర్జన్మ, మళ్ళీ జన్మ అనేది ఉంది. ఈ జన్మ తగలబడా అంటాం కదా, ఈ జన్మలో ఇట్టుంది, వచ్చే జన్మ అయినా కానీ నన్ను బాగా అందంగా పుట్టించు, డబ్బున్నటువంటి వాడిగా పుట్టించు, దేవుడు పోయి కోరుకుంటాడు. మీరు పోయి జీవుడు పోయి. అసలు పునర్జన్మ, మళ్ళీ జన్మ అనేటువంటిది ఉందా అంటే చూడండి, ఒక్కసారి తానైపోయిన తర్వాత కూడా మళ్ళీ జన్మలు ఉంటాయా? అసలు ఈ జన్మే లేదు నీకు, ఇంకా మరు జన్మ ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా? కాబట్టి పునర్జన్మ అనేటువంటిది లేనే లేదు. దేర్ ఈజ్ నో డౌట్. ఒక పురుగు ఒక గడ్డి పరగ మీద నుంచి ఇంకో గడ్డి పరగ మీద చేరుతుందన్నమాట, అంతే. అదేవిధంగా ఆలోచనలు కూడా అంతే. ఆలోచనల మార్పు, శరీర మార్పు, అంతేగాని జన్మ అనేటువంటిది ఉండదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ప్రస్తుతం నీ జన్మే ప్రస్తుతం అబద్ధం. నీవు అనేటువంటిది ఒక పెద్ద అబద్ధం.
ఇంకా నీకు జన్మ ఎక్కడి నుంచి వస్తుంది అంటాడనమాట ఆయన. కాబట్టి ఒకవేళ ఉన్నా కానీ నీకు ప్రయోజనం ఏమైనా ఉందా? లేనే లేదు. పునర్జన్మ ఉంది అనేటువంటి నమ్మకం నీలో బాగా ఉంది అనుకో, పోనీ దానివల్ల నీకేమైనా కానీ ఉపయోగం ఉందా అంటే లేనే లేదు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఎలాగంటే చెప్తున్నారు చూడండి. సినిమా వేస్తున్నాడు చూడండి, గోడ మీద ఒక తెర మీద తెల్లటి ఈ గుడ్డ, దీని మీద సినిమా వేస్తున్నాడు. నువ్వు ఎన్నైనా వేసుకో, ఎన్ని సినిమాలైనా వేసుకో, కానీ ఆ తెరకేమన్నా ఇబ్బందే? అదేమీ అరగదు కరగదు, అదంతే ఉంటుందన్నమాట. సినిమాలే మారుతూ ఉంటాయి. ఈరోజు ఒక సినిమా, రేపు ఇంకో సినిమా, ఇంకో రోజు ఇంకొక సినిమా. సినిమాలలో మార్పు ఉంటుంది కానీ ఈ తెరలో మార్పు అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉండనే ఉండదు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి నీవు నీలాగే ఉన్నావు అంతే. తెర అనేటువంటిది సత్యం, అది సదా ఉంటూనే ఉంటుంది. నీవు కూడా సదా నీవులాగే ఉంటావు. కాబట్టి ఎవ్వరితో కూడా నీవు పోల్చుకోవద్దు. విద్యా గర్వం, విద్యా మదం, నేను చదువుకున్నాను అనేటువంటి గర్వం, ధన మదం, బాహ్య సౌందర్య మదం, ఆరోగ్య మదం, ఇవన్నీ మదాలు ఉన్నాయి మానవుడికి. అందువల్ల వాడు ఏం చేస్తున్నాడు? ఏది సాధించలేకపోతున్నాడు. ప్రతిరోజు ఎదుటివాడిని చూసి అవమానపరచడం, ఏడవడం. తనకు లేదని కాదు, ఎదుటివాడు ఉందని ఏడవడం. అందరితో సమానంగా చూడు, అజ్ఞానిలో కూడా జ్ఞానాన్ని చూడు అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. వాడే నిజమైనటువంటి మానవుడు, వాడే జీవి, మానవత్వం కలిగినటువంటి వాడు వాడే. అది అజ్ఞానిలో కూడా జ్ఞానాన్ని చూడటం, రోగగ్రస్తులను కూడా హక్కును చేర్చుకొని ఆదరించడం వాడు. అంతేగాని టైంపాస్ కోసం ఓవరగా నీకెందుకు సోదంతా మాట్లాడుకోవడం, ఎదుటి వాళ్ళని హింసించడం, ఇది కాదు. నీ మతాన్ని, నీ కులాన్ని నువ్వు గౌరవించుకో, నీ తల్లిదండ్రులు నువ్వు గౌరవించుకో, మిగిలినటువంటి మతాలను కులాలను కూడా గౌరవించు. మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా నీ వాళ్ళలాగే చూడు. అది క్రీస్తు కొండ మీద ప్రసంగంలో చెప్పింది. ఆయన అడ్డం పెట్టుకొని మత పోరాటాలు, మహమ్మద్ ప్రవక్త కూడా చెప్పింది అదే. సత్యే ధర్మం ప్రతిష్ఠితం, సత్యకే సమాన్ తప్ నహి और झूठ के समान पाप नहीं అని చెప్పాడు ఆయన మహమ్మద్ ప్రవక్త. అటు ఖురాన్లో కానీ, భగవద్గీతలో కానీ, భారతంలో కానీ, రామాయణంలో కానీ, తర్వాత బైబిల్లో కానీ, త్రిపిటకాలలో కానీ, బౌద్ధ మత గ్రంథాల్లో ఎక్కడైనా కానీ ఎదుటివాడిని చంపమని ఉందా? హాని చేయమని ఉందా? అవమానపరచమని ఉందా? ఎక్కడా లేదు. సర్వమత గ్రంథాల యొక్క సారాంశం ఒక గీత, భగవద్గీత అనడంలో సందేహమే లేదు. గీతలో ఏవైతే ఉన్నాయో అవి అన్నింటిలో ఉన్నాయన్నమాట. మిగిలినన్ని రాసుకుంది ఎవరు? మనమే, మనుషులే రాసుకుంది. క్రీస్తు యొక్క జీవిత చరిత్రని గురించి ఆయన మరణించిన తర్వాత రాశారు ఆయన భక్తులు. ఆయన ఎవరు? అసలు యూదుడు తెలుసా? క్రీస్తు ఎవరు అనుకున్నారు? ఆయన యూదులు. మనం యాదవులు అంటాం కదా ఇక్కడ. కృష్ణుడు యాదవ రాజు, అలాగే యూదులకు రాజు ఆయన. అటువంటి వాడిని సిలువేసి ఇబ్బంది పెట్టింది ఎవరంటే తన వాళ్ళే. నీ వాళ్ళే నీకు శత్రువులు అన్నమాట ఇక్కడ. అంతే. మిగిలిన వాళ్ళని ఎవరు అవమానపరిచారు? నువ్వు ఎదుగుతుంటే పోనీలే అనుకుంటారు. కానీ బాధపడే వాళ్ళు ఎవరంటే నీ వాళ్ళే అనమాట. నీ ఎదుగుదలని మోర్చలేనటువంటి వాళ్ళు నీ వాళ్ళే. అందుకే చెప్పారు కదా, అందరినీ నమ్ము, అందరినీ నమ్మకుండా ఉండు, తామరాకు మీద నీటి బుడగలాగా ఉండాలి అని చెప్పారన్నమాట. ఎదుటి వాళ్ళని చంపమని చెప్పారా? మత పోరాట పెట్టుకొని చెప్పారా? కాబట్టి ఏంటంటే మనం జరిగినటువంటి వాళ్ళని నువ్వు హిందువా ముస్లిం అనేది చంపేశారని చెప్పారు. ఇది అంత అవసరమా వాడికి? ఈ విధంగా దేశ విదేశాల మధ్యలో చిచ్చు పెట్టడం అనేటువంటిది అంత అవసరమా వాళ్ళకి? అంటే వాళ్ళకేంటి సరైనటువంటి జ్ఞానం లేదు. ఖురాన్ చదువుతున్నాడు, బైబిల్ చదువుతున్నాడు, భగవద్గీత చదువుతున్నాడు, కానీ కూడా టైంపాస్ కోసం చదువుతున్నాడు అంతే. చేసేవన్నీ కూడా అన్యాయాలు, అక్రమాలు. మొన్న వాడెవడో ఈ మధ్య వచ్చింది యూట్యూబ్లో, వాడెవడో ఒక నంది మీద మూత్ర విసర్జన చేశారు. వాడెంత ఏదో అనుకోవాలి, మరి మెంటల్ కేసు అనుకోవాలా, ఏమనుకోవాలి వాళ్ళు? కానీ అటువంటి వాడిని కొట్టారు పాపం. అటువంటి వాడిని కొట్టకూడదు పాపం. వాడు కూడా మహాజ్ఞానే కదా, వాడిని కొట్టకూడదు. వాడి కూడా బట్టలు ఇప్పేసేసి ఒక చెట్టుకి నంది పక్కనే, అక్కడే ఆ నందీశ్వరుడు పక్కనే కూర్చోబెట్టి, చిన్న పిల్లలు ఉంటారు చూడండి, ఒక 4-5 సంవత్సరాల పిల్లలు, చిన్న ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉంటారే, వాళ్ళతోటి మూత్ర విసర్జన ఒక ఇంట్లో వాళ్ళు ఎత్తిపోయారు. అది అప్పుడు గాంధీ లేదనమాట.
అంటే తన వరకు వస్తే కానీ ఏదైనా తెలియదు, అంతే. తన వరకు రావాలి, ఏదో కష్టమైనా సుఖమైనా. కాబట్టి అంటే దేశ విశేష మధ్య చిచ్చు పెట్టేటువంటి వాడు ఎవడైనా కానీ క్షమించకూడదు. మన దేశంలో ఉంటూ మన దేశానికి మేలు జరిగితే ఆనందపడదు, కీడు జరిగితే బాధపడదు. ఒకసారి నాగార్జున యూనివర్సిటీలో జరిగింది. అక్కడెవడో పాకిస్తాన్ వాడు క్రికెట్లో గెలిచాడు కదా అని వీడు సీట్లు పంచుకోవడం, వాడు పోయాడని వీడే ఆడవడం కూర్చొని. నువ్వు ఉన్నది ఎక్కడ? హిందూ దేశంలో ఉన్నావు. హిందూ దేశంలో ఉన్నప్పుడు హిందూ దేశాన్ని మేలు జరగాలని కోరుకో, మీ అమ్మా నాన్న వాళ్ళకి మేలు జరగాలని కోరుకో. చివరికి నువ్వు మీ అమ్మా నాన్న వాళ్ళు కష్టపడి సంపాదించేదాన్ని నువ్వు అనుభవిస్తూ వాళ్ళ కీడు జరగాలని కోరుకుంటే నిన్ను క్షమించాలన్నమాట, అది జరిగేది. కాబట్టి హిందూ అనేటువంటిది మతం కాదు ఇక్కడ. సింధు నుండి హిందూ వచ్చింది. హిందూ అనేటువంటి దేశం. ఇతర దేశాలలో మన దేశం నుండి పోయినటువంటి వాడికి గౌరవం లేదు అక్కడ. అమెరికన్స్, జపనీసు, పాకిస్తానీసు వీళ్ళున్నారు. ఇక్కడి నుంచి పోయినటువంటి వాళ్ళని గౌరవిస్తున్నారు అంటే లేరు, కానీ అక్కడి నుంచి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి మనం గౌరవిస్తున్నాం, భారతీయుల్లాగానే గౌరవిస్తున్నాం వాళ్ళని కూడా. మరి ఇటువంటి లఫూటుగాళ్ళు ఉన్నట్లయితే ఏది మన దేశానికి కీడు జరిగినప్పుడు ఆనందపడేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉండటం? నీ తల్లిదండ్రులనే నువ్వు అవమానపరిచేటైతే నువ్వు ఉండవు, ఇంట్లో నుంచి వెళ్ళిపో, అంతే. వాళ్ళల్లో ఉండే లోపాలను ఎప్పుడు కూడా ఎత్తి చూపకూడదన్నమాట. వాళ్ళ కష్టార్జితాన్ని నువ్వు పొందుతున్నావు. హిందూ దేశంలో ఉంటూ ఐదవుల మధ్యలో ఉంటూ నీవు ఇతర దేశాలకి, శత్రు దేశాలకు నువ్వు మద్దతు ఇస్తున్నావు అంటే నిన్నేమనాలి? ఇష్టం ఉంటే ఉండు, లేకపోతే పో. కాబట్టి రాబోయేటువంటి కాలంలో ఇదే జరగబోతుంది, ఖచ్చితంగా జరుగుతుంది కూడా. అమెరికాలో ఉండేవాళ్ళు అమెరికన్స్ అంటున్నాగా, జపాన్లో ఉండే జపనీస్ అంటున్నాగా. మరి హిందూ దేశంలో ఉండేటువంటి వాడిని హైందవులని ఎందుకు అనకూడదు? హైందవత్వం అంటే మానవత్వం, అంటే హిందువులు అంటే మానవత్వం కలిగినటువంటి వాళ్ళు అని. అందుకే మానవత్వం ఉంది కాబట్టి మన దేశం ఇంతవరకు ఇతర శత్రు దేశాల యుద్ధాలకి పోవట్లే. వాడంతా వాడొస్తే ఏం చేస్తాం? మరి పాకిస్తాన్ మన దేశం ఇంతమంది ఎన్నోసార్లు యుద్ధాలు చేసే వరకు పోయింది, ఓడిపోయి, అయినా కానీ వాళ్ళకి సిగ్గు లేదన్నమాట. మళ్ళీ మొన్న జరిగినటువంటి వాటి వల్ల మళ్ళీ రెచ్చగొడుతూనే ఉన్నారు. అటు ఒక్కసారి మన దేశంలో ఉన్నటువంటి ఎల్కేజీ పిల్లలు ఉన్నారు చూడండి, వాళ్ళు ఒకటి పోస్తే దాంట్లో కొట్టుకోబోతుంది పాకిస్తాన్. అంత చిన్న దేశం అది. అటు హిందూ దేశంతో వాళ్ళు పెట్టుకుంటున్నారు అన్నమాట. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అంటే డౌటే లేదనమాట. ఎందుకని? మన దేశాన్ని మళ్ళీ వాళ్ళు ఆక్రమించుకోవడానికి. అది జరిగేదే కాదు అనే సంగతి తెలుసు వాళ్ళకి, అయినా కానీ ప్రయత్నం చేస్తూనే ఉంటాడనమాట. అటువంటి వాళ్ళని కూడా మనం దైవత్వంలో చూస్తున్నాం. అది ఈ దేశం యొక్క గొప్పతనం. కాబట్టి హిందూ దేశంలో ఉండేటువంటి వాళ్ళు ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా హిందువే, హైందవుడే. హిందూ అనేది మతానికి సంబంధించింది కానే కాదు, మానవత్వానికి సంబంధించింది. మానవత్వంతో ఉంది చెప్పిన హిందూ గ్రంథాలన్నీ కూడా. అసలు భారతదేశం, ఇండియా అనే పేర్లే తీసిపడేయాలి. ఆయన మోడీ అనేది కూడా అదే. మరి అమెరికా వాళ్ళని అమెరికన్స్, జపనీస్ అంటున్నాం కదా, అలాగే హైందవులని హిందూ దేశం అంటలో తప్పే ఉంది. కాబట్టి దీనికి ఆ పేరే రావాలి, అదే కరెక్ట్ అయినటువంటి పేరు మన దేశానికి. ఇండియా భారతదేశం కాదు, హిందూ దేశ్ అనేటువంటిది రావాలి. మరి ఇంతకుముందు రాజులు పరిపాలించినప్పుడు వాళ్ళు చెప్పినట్లు విన్నారుగా వీళ్ళంతా కూడా. ఇష్టం లేకపోయినా వాళ్ళు చెప్పినట్లు విన్ను. చుట్టుకు పన్ను, బొట్టుకు పన్నుని పన్నులతో హతమార్చినారురా. చుట్టుంటే పన్ను, బొట్టుంటే పన్ను, ఈ విధంగా పన్నులు వేసారనమాట. కొన్ని మతాల వాళ్ళు పరిపాలించారు, మా మతాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని బలవంతం చేశారు. అప్పుడు చేశారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం అయింది కాబట్టి తప్పనిసరిగా మన దేశాన్ని హిందూ దేశంగా మార్చాలి, పేరు మార్చాలన్న ఆ పరిస్థితి వచ్చిందనమాట. అప్పుడు శత్రు దేశాలకు కూడా తెలుస్తుంది అనమాట, వాళ్ళందరూ కూడా హైందవులే, హిందూ దేశం అనేది. ఆ పేరు రావాలని మనందరం కూడా కోరుకుందాం. మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి కాబట్టి టీవీలు కట్టేసి ప్రశాంతంగా చూసి తరించండి. సద్గురు సుబ్రహ్మణ్యం గారిని, శ్రీకాళహస్తీశ్వరుడు ఈయన, అవధూత వీరబ్రహ్మం గారు, ఇల్లళ్ళు మూడి అమ్మ, తర్వాత వేమన యోగి, ఆ కోవకు చెందినటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన ఒకసారి చూస్తే చాలు, దర్శిస్తే చాలు అన్నమాట.
మనకున్నటువంటి మానసిక శారీరక రోగాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి. నమస్తే.